నమస్కారం అండి. ఇంకా రామ్ రాలేదు, శ్రీరామే. ఈ నేను శైలజలో నేను కూడా పాట రాశాను అన్న సంతోషం కంటే సీతారాం శాస్త్రి గారిచే అక్షరాశీస్సులు పొంది అంకురించిన స్రవంతి మూవీస్లో నా పదాలు కూడా పాదం మోపని అన్న అనుభూతే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది నాకు. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే, ఈ పాట బాణి వచ్చినప్పుడు మీకు వినిపించే మస్తీ మస్తీ అన్న వాక్యాలు దేవశ్రీ ప్రసాద్ గారు బాణితో పాటు అనడం జరిగింది. ఆ మస్తీ మస్తీ అన్న వాక్యం తప్ప మిగతా ఏ వాక్యంలోనూ ఇంగ్లీష్ కానీ హిందీ పదాలు కానీ రావద్దు అని చెప్పి దర్శక నిర్మాతలు నన్ను అడగడం జరిగింది. అది మరో సంతోషకరమైన విషయం. అది నేను పాటించాననే భావిస్తున్నాను. నా పాట కంటే, నా రచన కంటే ఇక్కడ చిత్రీకరణ 100 రెట్లు బాగుందని భావిస్తున్నాను. చాలా రంగులమయంగా ఉంది. నేను ఈ పాటలో ఏ రంగులు చల్లకుండానే హోలీ చూశాను అన్న వాక్యం రాస్తే, తెర మీద మాత్రం వాళ్ళు రంగులు చల్లి ఆ పాటలో హోలీని చూపించారు. ధన్యవాదాలండి. ఈ అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఝాన్సీ గారిని అడగవలసిన 2 సందేహాలు ఉన్నాయండి. ఒకటి, వారు ప్రకటిస్తున్నప్పుడు సత్య మాస్టర్ అండ్ బాయ్స్ అంటున్నారు, గర్ల్స్ కూడా వస్తున్నారు, దానిలో మర్మం ఏంటి? 2, ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ అని అక్కడ ఉంటే అది ఎక్కువ ఆశ్చర్యంగా అడుగుతున్నారు. దాంట్లో నాకు ఆశ్చర్యం కనిపించలేదు. ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమించానని, ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ అంటే నీతో ప్రేమలో లేనని. అబ్బాయి అనుమతి లేకుండా అబ్బాయితో ప్రేమలో ఎలా ఉంటుందండి? అందువల్ల ఇక్కడ ఝాన్సీ గారి ప్లాన్ ఏంటంటే, ఇది ఒక ట్విస్ట్ అన్నట్టు, ఒక మెలిక అన్నట్టు ఇక్కడ చూపించి, ఈ మెలికని ఎరగా వేసి సినిమాలో చూపించబోయే పెద్ద మలుపు కోసం మనందరినీ సిద్ధం చేయడానికి వారు చేశారు అనుకుంటున్నారు. దీన్ని వివరించవలసిందిగా కోరుతున్నాను. ఈ మెలిక